ఈ మూడో భాగంలో బాగా గమనించాలి, ఎలా ఉంటే మనము, ఎలా బ్రతికితే మనము తండ్రి ఇంటికి వెళతాం. అర్థమవుతుందండి? మనకిచ్చిన ఆయుష్కాలంలో ఎలా బ్రతికితే మనము తండ్రి ఇంటికి వెళతాము అన్నది మన బైబిల్లో నుంచి మూడో భాగాన్ని చూడాలి. మనం బాగా ఆలోచిద్దాం. యెషయా గ్రంథము 38వ అధ్యాయం చివరి భాగంలో మనం బాగా ఆలోచించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. యెషయా గ్రంథము 38వ అధ్యాయం ఏంటి ఒకసారి చదువుకుందాం. అందరూ బైబిల్ చూడాలి. చూడకపోతే మన బతుకులు ఎలా ఉన్నాయో తెలియదు, మన ఆయుష్కాల దినములు ఎలా ఉన్నాయో తెలియదు. బైబిల్లో రాయబడే మాటలను బట్టే కదండి. ఏమంటే నిజంగా ఒక మరణించినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం ఆలోచించగలిగితే ఎన్ని విషయాలు బైబిల్లో ఆ మరణం నువ్వు జాగ్రత్త అని బ్రతుకున్న వాళ్ళ గురించి డైరెక్ట్ గుచ్చినట్లేదా అండి? యెషయా గ్రంథము 38వ అధ్యాయము మొదటి వచనం చూడండి. 38వ అధ్యాయం మొదటి వచనం. ఆ దినములలో, ఏ దినములలో? అతనికి ఇచ్చినటువంటి ఆయుష్కాల దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయగు ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమగుచున్నావు, నీ దినాలు కంప్లీట్ అయిపోయినాయి, నువ్వు మరణమగుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ ఇల్లు చక్కబెట్టుకో. ఏమండి, ఇల్లు చక్కబెట్టుకో అన్న మాట యెషయా గారిని ఉద్దేశించే చెప్తున్నాడా? మనకు కూడా వర్తిస్తుందా? ఏమండి, యెషయా గారికి ఇల్లు, ఈ దేహం అనే ఇల్లు యెషయా గారికి ఇవ్వబడిందా? మనకు కూడా ఇవ్వబడిందా? మనం అనుకుంటున్నాం, ఎవరు యెషయా గారిని ఇల్లు చక్కబెట్టుకోమంటున్నాడు అంటే మనం నిన్ను మాత్రం బలా తిరగమంటున్నాడా కదండి. నీకు కూడా ఇగో ఈ మాట హిజ్కియాకు మాత్రమే సంబంధించినదా, లేక మనకు కూడా వర్తిస్తుందా అంటే మనకు కూడా వర్తిస్తుంది. యెషయా గారు వచ్చి చెప్పేశాడు హిజ్కియాకి, నీ ఇల్లు చక్కబెట్టుకొని. అంటే మనము కూడా మరణమవుతున్నాము. వార్నింగ్. హిజ్కియాకు వార్నింగ్ ఏంటి? నువ్వు మరణం అవుతున్నావు. మనకు వార్నింగ్ ఏంటి? మనం కూడా మరణం అవుతున్నాం ఒకరోజు. ఏమైనా ఉండవండి బాబు, కన్మూసి వెళ్ళిపోతాం 100% కదా. మరణం అనగానే ఒకలాంటి చిక్కుమని బాధేస్తుందా? ఆనందం వేయాలి, అంతే కదండి. మరణం అంటే ఆనందం వేయాలండి బాబు. మనం కూడా మరణం అవుతున్నాము ఎప్పుడన్నా తెలీదు. అలా అని ఎక్కువ సంవత్సరాలు ప్లాన్ చేసుకోకండి. ఎందుకంటే ఎక్కువ సంవత్సరాలు ప్లాన్ చేసుకోకండి. నీకు సపోజ్ 20 అనుకో, ఇంకా 40 ఉన్నాయిగా అనుకోకండి. అలా అని బైబిల్ దగ్గరికి వస్తే బైబిల్ ఏముంది? నువ్వు నిన్నట్టు వాడవి కదండి. రైట్. అయితే మరి ఈ మరణమవుతున్నటువంటి మనము ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటే, నీ ఆత్మను చక్కబెట్టుకోవాలంటే మరి యొక్క ఆత్మను ఎలా దక్కించుకోవాలి? మరి ఎలా దక్కించుకోవాలి? ఇల్లు అయితే చక్కబెట్టుకోమంటాడు. చక్కబెట్టుకోకపోతే మనం ఎక్కడ చేరం? తండ్రి దగ్గరికి వెళ్ళాం. తండ్రి దగ్గరికి వెళ్ళాలి అంటే ఏమండి, మనము మన ప్రాణాన్ని ఎలా దక్కించుకోవాలి? తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే మన ప్రాణాన్ని ఎలా దక్కించుకోవాలి అంటే ఏమండి, ఒకటండి, ఒక మనిషి చావక ముందు చనిపోయే ముందు పాపంతో చావకుండా ఉండాలండి. అర్థమవుతుందండి? చనిపోయేటప్పుడు మనం దేంతో చనిపోకూడదు? పాపంతో చనిపోకూడదు. ఏమండి, కానీ చనిపోయేక ముందు పాపంతో చనిపోకూడదు నాయనా అని పాపాన్ని కడుక్కోవాలని ఆలోచన మనిషికి ఎవరికి లేదు. కానీ ఎప్పుడో నెక్స్ట్ మంత్ ట్రిప్కు మీరు వెళ్ళటానికి ట్రైన్కి బుకింగ్ ముందే చేసి పెట్టుకుంటారు కదండి. ఎప్పుడో ట్రైన్ టికెట్లు మాత్రం ముందే తెచ్చి పెట్టుకుంటారు కదా, ఇంట్లో తెచ్చిపెట్టి చూసుకుంటూ ఉంటారు. ఇంకా 20 రోజులు ఉందా, నా సీటు అప్పర్ బెర్త్ వచ్చింది, నాకు సైడ్లో వచ్చింది, నీకు విడుదల వచ్చింది. 1 month ముందే నువ్వు ఇంత ప్లానింగ్గా ఉన్నావే. రాబు చీకటి దినములో నువ్వు తప్పించుకోవటానికి బాప్తిస్మం అనే టికెట్ ఒకటి కొనాలని, దానిలో నువ్వు ప్రయాణం చెయ్యాలన్న సంగతి ఎవరికి గుర్తుందండి? దేవుడు దినాల గురించి మాట్లాడుతున్నాడు. ఈ దినాలలో నువ్వు ఇంత ప్రిపరేషన్గా ఉన్నావే, వీటిలో ఇంత జాగ్రత్త తీసుకున్నావే, నా దగ్గరకు నువ్వు రావాలంటే చావుకు ముందే రక్షణ పొందాలని బాప్తిస్మం అనే టికెట్ కొని ఇంట్లో పెట్టుకోవడం కాదు, టికెట్ ఇంట్లో పెట్టుకోవడం కాదు, ఆ రోజు కోసం ఎదురు చూస్తావు, జర్నీలో ఎంజాయ్ చేస్తావు. నువ్వు దానికోసం ప్లానింగ్ కూడా చేస్తారు. ఫుడ్ ప్లానింగ్ చేసుకుంటారు,
డ్రెస్ ప్లానింగ్ చేసుకుంటారు కదండి. మరి పరలోకానికి వెళ్ళటానికి, తండ్రి దగ్గరకు వెళ్ళటానికి నువ్వేం ప్లానింగ్ చేసుకోవాలో తెలుసా? నేను చనిపోక ముందే నేను పాపం అనేది నా జీవితంలో అంటకుండా చూసుకోవాలన్నటువంటి ఆలోచన ఈ దినాల్లో నువ్వు జాగ్రత్త తీసుకోవాలి. లేకపోతే నువ్వు తండ్రి దగ్గరికి అబ్రహాం గారి ఎలిజిబిలిటీ వాళ్ళ గ్యారంటీ ఉంది. నీకుందా గ్యారంటీ, నాకుందా గ్యారంటీ. ఆ గ్యారంటీ లేకుండా బ్రతుకుతున్నామేమో, గ్యారంటీ లేకుండా బ్రతుకుతున్నామేమో. ఒక్కసారి ఈ మరణ దినాలను నీకు ఇచ్చిన ఆయుష్కాల దినములను గురించి ఒక్కొక్కటిగా మనం ధ్యానిస్తే గ్యారంటీ వాళ్ళకుంది. భక్తులకి వాళ్ళు గ్యారంటీగా వెళతారు కనుకనే వాళ్ళ యొక్క ప్రవర్తన బట్టి, వాళ్ళ యొక్క బిహేవియర్ని బట్టి ఆనాడు సమాజంలో కుటుంబీకులు అందరూ ఏడ్చినట్టు కనిపిస్తుంది. వాళ్ళ ఉందండి గ్యారంటీ, మనకు లేదండి గ్యారంటీ. ఈరోజు చావు అంటే రోడ్డును వెళ్ళిపోతుంటే చనిపోతే తీసి పక్కన పడేస్తున్నారు. ఫుట్పాత్ మీద పడుకొని ఉంటున్నాడు డెడ్ బాడీ. డ్యూటీకి వెళ్ళేవాడు వెళ్ళిపోతూనే ఉన్నాడు, పనులకి వెళ్ళిపోయేవాడు వెళ్ళిపోతూనే ఉన్నాడు. ఎవరికి వారు వెళ్ళిపోతున్నారు. చావు అనేది అంత ఈజీ అయిపోయింది. కానీ భక్తులు చావులు ఎలా ఉన్నాయి? లైట్ తీసుకుంటున్నారు కదా, లైట్ తీసుకుంటున్నారు కదా. చావు అంటే చనిపోయిన తర్వాత ఒక భయంకరమైన రాబో దినాలు ఉన్నాయి. అప్పుడు ఏడుస్తారు మీరు, అయ్యో వ్యర్థమైన దాని గురించి నేను ఇంతగా పాటుపడ్డానా, నా మరణ దినాలు ముగించిపోయినని తెలిసినా, నిన్నటి వాడమని తెలిసినా, నీడవంటి వారమని తెలిసినా నేను ఎందుకు ఇల్లు చక్కబెట్టుకోలేకపోయాను? ఈ ఇంటిలోనికి దేవుని యొక్క మహాకృపను బట్టి పరిశుద్ధాత్మక ఆలమై ఉన్నటువంటి దేవుడు నివాసముగా ఉంచాల్సినటువంటి నేను ఎందుకు నేను అపవాదికి ఇంటిగా పెట్టాను అన్నటువంటి ఆలోచన నువ్వు చేయగలిగితే పాపం అనేది నువ్వు చావుకు ముందు వరకు కూడా నీ దరిదాపుల్లో కూడా రాకుండా నువ్వు నేను బ్రతకాలి. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము. మరణించక ముందే మారమని చెప్తున్నాడు, ఇల్లు చక్కబెట్టమని చెప్పుకోమంటున్నాడు. అలా చక్కబెట్టుకుని నా దగ్గరికి రండి అని తండ్రి చెప్తున్నాడండి. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం 23వ వచనం చూడండి. 18:23. దుష్టులు బాగా గమనించాలి. చనిపోక ముందు నీలో ఏముండకూడదు. ఏం చూస్తాడు? పాపం ఉందో లేదని చూస్తాడు అనమాట. బాగా చూడాలి చివరి మాటలు ఇవన్నీ. చావుకు ముందు దేవుడు మరణించిన వెంటనే నేను చూసేదేంటి? ప్రతి ఇంటిని టచ్ చేస్తాడు. పాపం ఏమైనా ఉందా? అయితే నువ్వు నా దగ్గరికి రావు, నేను యాక్సెప్ట్ చేయను. పాపం లేకుండా చూసుకోవాలి. ఈ జాగ్రత్త నేను తీసుకోవాలి. ప్రపంచ క్రైస్తవులు అందరూ తీసుకోవాలి. సర్వ సమాజము తీసుకోవాలండి. పాపం లేకుండా. యెహెజ్కేలు గ్రంథము 18వ పదాలు బాగా చూడాలి. 18:23. దుష్టులు మరణము నొందుట చేత నాకెంత మాత్రమైన సంతోషము కలుగునా? నువ్వు దుష్టుడుగా మరణిస్తే నాకు హ్యాపీయా? చెప్పు కుమారుడా. నువ్వు దుష్టుడుగా పాపంతో మరణిస్తే నాకు హ్యాపీయా, నాకు సంతోషం ఉంటుందా? ఒక తండ్రిగా నేను ఆలోచించటంలో తప్పుందా? చెప్పండి. నువ్వు కుమారుడు నువ్వు చెప్పు. నువ్వు మరణిస్తే దుష్టుడిగా మరణించకూడదు, పాపిగా మరణించకూడదు. నాకు సంతోషం ఉండదు నాయన. మరి దేనికి సంతోషం? వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. నాకు ఇచ్చినటువంటి ఆయుష్కాల దినాలలో దుష్టుడుగా నువ్వు మరణించొద్దు. ఒక తండ్రి ఘోషిస్తున్నాడు. నువ్వు పాపిగా మరణించొద్దు. నువ్వు ఎలా మరణించాలో తెలుసా? తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతకాలంట. అంటే నువ్వు చనిపోయేటప్పటికి నీ ప్రవర్తన దిద్దుకొని బ్రతికి కనుమయ్యాలి. అప్పుడు ఎవరికి ఆనందం? దేవునికి ఆనందం, తండ్రికి ఆనందం అని కనిపిస్తుంది. చూడండి, దుష్టుడుగా ఉండి నువ్వు చచ్చిపోవద్దు, పరిశుద్ధుడుగానే ఉండి నువ్వు చచ్చిపోవాలి. ఎంత బాగుందండి చూడండి. ప్రవర్తన దిద్దుకుని చచ్చిపోవాలి. మరణానికి ముందే ఇల్లు చక్కబెట్టుకుని చచ్చిపోవాలి. దేవుడి దుష్టుడిగా మాత్రం పొరపాటుగా కూడా మనము పరిశుద్ధుడిగా, క్రైస్తవుడిగా, క్రీస్తు యేసునకు కలిగినటువంటి ఆ యొక్క కుమారుని మనస్సును కలిగి మనం కూడా మరణించాలి. మరణం అందరికీ వస్తుంది. ఇలాంటి మరణము మనము మరణిస్తే దేవుడికంట చాలా ఆనందం అంట. మరి నువ్వు మరణిస్తే ఎలాంటి మరణం మరణించాలి? బాగా గమనించాలి. దుష్టుడిగా అయితే మరణించకూడదు, పాపిగా అయితే నువ్వు మరణించకూడదు. మరి ఎలాంటి మరణం మరణించాలి? మరి
ఎన్ని ప్రశ్నలు వస్తున్నాయండి. ఎలాంటి మరణం మరణించాలో చూడండి. కీర్తనల గ్రంథము 116వ అధ్యాయం. మరి ఎలా మరణించాలి, ఎలాంటి మరణం మరణించాలి మనము? కీర్తనల గ్రంథము 116వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 116వ అధ్యాయము 116వ అధ్యాయము 15వ వచనాన్ని చూడండి. కీర్తనల గ్రంథం 115 చూడండి. ఎలా మరణించాలంట మనం? ఎలా మరణించాలంట? యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. ఏ భక్తుడిగా మరణించాలి నువ్వు? మామూలుగా చచ్చిపోకూడదు. నువ్వు ఎలా మరణించాలి? ఎలా? నీకంటూ ఒక ప్రింట్ పడాలి. ఏం ప్రింట్? ఆ ప్రింట్ యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువగలది అంటున్నాడు. చూడండి ఏమండి, చస్తే విలువైన చావు చావాలంట. ఏ చావు చావాలి? విలువైన చావు చావాలంట. అంటే ధనవంతుడిగా చావకూడదు. ఒకవేళ చస్తే ప్రయోజనం లేదు. ఎలాంటి చావు చావాలి? విలువైన చావు చావాలి. విలువైన చావు చావాలని బాగా సంపాదించి ధనవంతుడిగా చచ్చిపోయావా? అయితే ఆ ధనవంతుడికి ఏమీ లేదు, ప్రయోజనం. ఎందుకు ప్రయోజనం లేదు? నీవు నీకు నచ్చినటువంటి ఇష్టానుసారంగా నువ్వు బ్రతికావు కుమారుడా. కనుక అబ్రహాం మాట్లాడుతున్నాడు ఏమని? ఇదిగో ఇది లాజరు నా దగ్గరికి వచ్చాడు, ఇగో నువ్వు అక్కడ ఉండటానికి రీజన్ చెప్తున్నాడు. ఏమని? నీకు నచ్చినట్టుగా బ్రతికావు. ధనం అని. అంటే ధనవంతుడిగా చచ్చిపోతే వాడికి ఏమి లేదు, ప్రయోజనం లేదు. కానీ విలువైన చావు చావాలి. ఏ చావు చావాలి? భక్తుడిగా చనిపోవాలి. యెహోవా భక్తుడిగా చనిపోవాలంటున్నాడు. అంటే ధనవంతుడిగా చనిపోయినా ప్రయోజనం లేదు, అధికారిగా ఉండి చనిపోయినా కూడా ఏం ప్రయోజనం లేదండి. మంచి అధికారాన్ని సంపాదించి చనిపోయినా కూడా నువ్వు తండ్రిని చేరుకోలేవు, తండ్రి దగ్గరికి వెళ్ళలేవు. ఏమండి, ఒకడు పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ ఆ పిల్లలకు మళ్ళీ మనవాళ్ళు మనవరాళ్ళని చూసుకుని వృద్ధాప్యంలోని బాగా ఉండి 3-4 తరాలని చూసినప్పటికీ కూడా, ఏమన్నా 4-5 తరాలు చూసి చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారండి చాలామంది. అలాంటి మరణం ఏమైనా విలువైంది అనుకుంటున్నారా? ఆ మరణం కూడా విలువైనది కాదు. మనం తెలియక అనుకుంటాం 4-5 తరాలు చూసిందని అనుకోండి. ఎందుకు? ఒక 100 మంది పిల్లలు కానీ సరైనటువంటి సమాధి చేయకపోతే పడిపోయినటువంటి పిండం కథ అంటున్నాడు కదా. అర్థమవుతుందండి? ధనవంతుడిగా చచ్చిపోయిన ప్రయోజనం లేదు, అధికారం బాగా ఉండి చచ్చిపోయిన ప్రయోజనం లేదు, చక్కటిగా మ్యారేజ్ చేసుకుని పిల్లలను చూసుకుని బాగా వృద్ధాప్యంలో చనిపోయినా కూడా ఏమి ప్రయోజనం లేదని చెప్తుంది. చూడండి, అంటే ఎన్నేళ్ళు బ్రతికామన్నది ముఖ్యం కాదు. బ్రతుకు 30 సంవత్సరాలు ఉన్న బతుకు, కానీ ఎలా బ్రతకాలి? భక్తుడిగా బ్రతుకు. ఎన్నేళ్ళు బ్రతికేవన్నది మనకి ముఖ్యం కాదండి, భక్తుడిగా మరణించామా లేదన్నది ఇంపార్టెంట్. ఇప్పుడు ఎన్ని మరణాలు చూస్తూ ఉన్నాం కదండి. నిజంగా భక్తులుగా మరణించిన మరణాలు ఎక్కువగా ఉన్నాయా, భక్తిహీనులుగా మరణించిన మరణాలు ఎక్కువగా ఉన్నాయా? మీరు చెప్పండి. సేవకులు చెప్తూ ఉంటారులేండి, తాగుబోతుడు మరణించినా కూడా ఏమంటాడు? ఓ గొప్ప మరణం అండి బాబు, ఇతను పరలోకానికి వెళ్ళిపోయాడు అంటాడు. అన్ని స్క్రాప్ అండి బాబు. కానీ ఏ మరణం విలువైనదంటే, మనం ఏదో గొప్పగా బ్రతుకుతారని ఆ గొప్ప వాళ్ళ గురించి మీరు ఫీల్ అవ్వద్దు. ప్రపంచ క్రైస్తవులందరూ ఆలోచించిన విషయం ఏంటంటే, నువ్వు దేవుని భక్తుడిగా కనుమయ్యాలి. ఏ పాపము చేయకుండా దుష్టుడిగా నువ్వు మరణించడం వల్ల ఏమీ ప్రయోజనం లేదు. నాకు అసలు సంతోషమే లేదంటున్నాడు. చూడండి, సంతోషమే లేదంటున్నాడు. ఏమంటే ఒక జకర్య తనకిచ్చినటువంటి ఆయుష్కాల దినములో సేవా జీవితంలోనే ముగించుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. ఏ ఇంటికి? తండ్రి ఇంటికి వెళ్ళిపోయాడు. మరి మనకిచ్చినటువంటి ఆయుష్కాలంలో మనం ముగించుకుంటున్నామండి. ఎలా ముగించుకోవాలి మన యొక్క మరణ ముగింపులకు? దేవుని భక్తుడిగా, క్రీస్తు బిడ్డగా మరణించాలి. మనం క్రీస్తు బిడ్డగా మరణించాలంటున్నాడు. చూడండి, ఎందుకు మరణించాలో తెలుసా అండి? యోహాను సువార్త 11వ అధ్యాయము. యోహాను సువార్త వెళ్ళిపోతురు కానీ చివరి మాటలు. యోహాను సువార్త 11వ అధ్యాయం. బాగా గమనించాలి. ఎన్ని సంవత్సరాలు బ్రతికామన్నది ముఖ్యం కాదు, భక్తునిగా బ్రతికి మరణించామా లేదన్నది ముఖ్యం. అతను భక్తుడా కాదా?
యోహాను సువార్త 11వ అధ్యాయము 50వ వచనాన్ని ఒకసారి చూడండి, చదువుకుందాం. 11:50. 11వ అధ్యాయము 50వ వచనాన్ని చదువుకుందాం. మన జనమంతయు నశింపకుండునట్లు, మన జనమంతయు నశింపకుండునట్లు ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరు. చూసారండి, ప్రపంచ మానవాళ్ళందరూ జనమైతే ఈ జనం అందరి కొరకంటే ఒకరు మరణించారంటే ఎవరండి? ఆయన యేసు ప్రభుల వారు. చూసారండి, తనకిచ్చిన ఆయుష్కాల దినాలన్నీ, ప్రభుల వారికి ఇచ్చినటువంటి ఆయుష్కాల దినాలు 33.5 సంవత్సరాల్లో ముగించుకుని వెళ్ళిపోవటానికి మన కోసం ఎంతగా త్యాగం చేశాడు చూడండి. ప్రపంచ మానవాళి కోసం జనమంతయు నశింపకుండునట్లు ఆ జనములో నువ్వు నేనున్నావు. నశింపకుండానట్లు, జనులందరూ నశింపకుండా ఉండాలి అంటే యేసు ప్రభు అడ్డుపడ్డాడు. యేసు ప్రభు త్యాగం, యేసు ప్రభు రక్తము, ఆయన పడినటువంటి బాధ, వేదన, కన్నీళ్లు, ఇవే మన యొక్క జీవితాలకు అడ్డుపడినాయండి బాబు. అడ్డుపడ్డాయని నీకు అర్థమైతే ఎందుకు అడ్డుపడ్డాయంటే అడ్డుపడే టయానికి మనం ఎలా ఉన్నాం? మన బ్రతుకులు పాపంతో బ్రతుకుతున్నాం అన్నమాట. అంటే పాపంతో బ్రతుకుతున్నటువంటి మనకి యేసు ప్రభు యొక్క రక్తము, యేసు ప్రభు యొక్క త్యాగమే మనకు అడ్డుపడింది. లేకపోతే మనం ఏమైపోయేవాళ్ళము? నశించిపోయేవాళ్ళు. మనం ఉంది చూడండి అక్కడ, మన జనమంతయు నశింపకుండునట్లు మనం నశింపకుండా ఉండటానికి ఒక దేవుడు ఒక మంచి ఆఫర్ ఇచ్చాడు. యేసు ప్రభు ద్వారా ఒక మంచి ఆఫర్ ఇచ్చాడు. ఈ ఆఫర్ను నువ్వు వినియోగించుకోకపోతే, నువ్వు పాపిగా చనిపోతే, దుష్టుడుగా చనిపోతే, తండ్రికి దుఃఖాన్ని మిగిల్చి చనిపోతే, చివరికి నువ్వు కూడా వెళ్ళేది ఎక్కడికి? దుఃఖానికే, వేదన స్థలానికే వెళ్ళేదని చెప్తున్నాడు చూడండి. ఎందుకు చనిపోయాడు అని అంటే మనమందరము పాపులుగానే ఉన్నామంటారా? ఉన్నాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక నీ కుటుంబం కోసం, నా కుటుంబం కోసం, ప్రపంచ మానవాళ్ళందరి కుటుంబాల కోసము ఒక యేసు ప్రభు రక్షకుడు ఒకడు చనిపోయాడు అన్న సంగతి నీకు మదిలో ఎప్పుడు మెదులుతూ ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చూడండి. 2వ అధ్యాయం 1వ వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. ఎలా ఉన్నామంట? మనం ఎలా ఉన్నాం? అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన అంటే తండ్రి మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. జనములందరినీ ఇలా బ్రతికించకపోతే మనం అందరం నశించిపోయేవాళ్ళం. కనుక దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్ కాలంలో యేసు ప్రభు వచ్చి మనల్ని రక్షించేంత వరకు మన బతుకులు ఎలా ఉన్నాయి? పాప కోపంలో నిండుకొని ఉన్నాయి. అంటే ఇలాంటి పాపంతో మరణిస్తే తండ్రి దగ్గరికి వెళ్ళలేమని ఒకటి అర్థమైపోయింది. అలా వెళ్ళాలి అంటే మనం ఏం చేయాలి? పాపాన్ని కడుక్కోవాలంటే ఎవరు రక్తం కావాలి? యేసు ప్రభు రక్తం కావాలి. మరి యేసు ప్రభు రక్తం దగ్గరికి వస్తున్నామా? వచ్చే పరిస్థితి మనం ఎక్కడుందండి? ఏమండి, మనము బ్రతికించడానికి ఒక ఆయన చనిపోవడానికి అర్థం కావాలి. ఆయన చనిపోకపోతే మనకు బ్రతకలేదు. అంటే మనం చనిపోయేలోపు మనం ఏం చేయాలి అని అంటే యేసు ప్రభు రక్తము ద్వారా, యేసు ప్రభు ఇచ్చిన రక్షణ ద్వారా, యేసు ప్రభు ఇచ్చిన మారు మనసు ద్వారా, పాప క్షమాపణ ద్వారా మనం ఏం చేయాలంటే మన ఆత్మను చనిపోయేలోపు మనం ఎప్పుడు బ్రతికించుకుంటా ఉండాలి. ఆత్మను ఏం చేయాలి? మనము ఈ శరీరంలో ఉన్నటువంటి మనము బ్రతికించుకుంటూ ఉండాలి. ఎందుకంటే సజీవులే దేవుణ్ణి స్తుతించగలరు. అంటే చచ్చిపోయినటువంటి వాడు స్తుతించలేడు. అంటే మన ఆత్మను ఎప్పుడు బ్రతికించుకుంటూ ఉంటేనే మన స్తుతి కూడా దేవుడి దగ్గరికి వెళ్ళుద్ది. దేవుని దృష్టిలో ఒకవేళ మరణిస్తే మనం పేరుకు మాత్రం బ్రతుకున్నామే కానీ మృతులమే. అంటే మనము మృతులైనటువంటి వారు స్తుతించినా కూడా ఆత్మను బ్రతికించుకున్నట్టుగా కాదు. బ్రతికించుకోకపోతే ఏమండి, ఆత్మ చనిపోవటానికి, ఆరిపోవటానికి కూడా సిద్ధమవుతుంది. అంటే ఆత్మకు చావలేదు, వేరే విషయం. కానీ ఆత్మను మనం ప్రతి క్షణం పరీక్షించుకుంటూ ఉండాలి. ప్రతి క్షణము రక్షించుకుంటూ ఉండాలి. ఏమండి,
ఆత్మను చంపేది కూడా ఒకటి తెలుసా అండి మీకు? చివరిగా మాట చూసుకుందాం. ఆత్మను చంపేది కూడా ఒకటి చూడు, రోమీయులకు రాసినటువంటి పత్రిక. ఆత్మను చంపేది కూడా ఉంది. ఆత్మను బ్రతికించేది వాక్యం అయితే ఆత్మను చంపేది ఏంటో తెలుసా అండి? 6వ అధ్యాయము 16వ వచనం చూడండి. రోమీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుతాడు. 6వ అధ్యాయము 16వ వచనం చూడండి. లోబడుటకు దేనికి మిమ్మును దాసులుగా అప్పగించుకొందురో, ఏమండి, లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో అది చావు నిమిత్తముగా, పాపమునకే గాని. చూసారండి, అంటే చావు నిమిత్తము పాపమునే కాని అంటే పాపం చేస్తున్న ఏమైపోతావు? చచ్చిపోతావు అన్నమాట. అంటే ఆత్మను నీకు నువ్వే చంపుకుంటున్నావు. ఆత్మను నీకు నువ్వే చంపుకుంటున్నావు అంటే నరకానికి తీసుకెళ్ళిపోతున్నావని. అంతేగాని ఆత్మకు చావలేదు. ఆత్మను నిన్ను నువ్వే చంపుకుంటున్నావు. ఆత్మను మీరు అప్పగించుకుంటున్నారు దేనికి? దేవుని కుమారుడికి, దేవుడికి అప్పగించుకోవాల్సినటువంటి ఆత్మను దేనికి అప్పగించుకుంటున్నారు? పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురు, దానికే దాసులగుదురు. మీరెరుగరా అంటే పాపమునకు అప్పగించుకుంటే చచ్చిపోతాం. అర్థమవుతుందండి మీకు? అంటే చెడు పనులు చేస్తున్నామా అయితే నీ ఆత్మ చచ్చిపోయిందని అర్థం. మంచి పనులు చేస్తున్నావా అయితే నీ ఆత్మ బ్రతుకుందని అర్థం. బాప్తిజం తీసుకుంటేనే సరిపోదు. నువ్వు మంచి పనులు చేస్తున్నావా చెడు పనులు చేస్తున్నావా అనేది కూడా చెక్ చేసుకోవాలి. చెడు పనులు చేసుకున్నంత కాలం నువ్వు దేవుడి దృష్టిలో చచ్చిపోయినట్టే. మంచి పనులు చేస్తున్నావు అంటే దేవుడి దృష్టిలో నీ ఆత్మను కాపాడుకున్నట్టుగానే బ్రతికించుకున్నట్టుగానే. ఎందుకంటే సజీవంగానే నువ్వు చనిపోవాలి. కన్ను మూసేటప్పుడు నువ్వు ఎలా చనిపోవాలి? సజీవంగా చనిపోవాలి. మృతుడుగా నువ్వు చనిపోకూడదు, సజీవంగానే చనిపోవాలి. శరీరాన్ని ఎప్పుడైనా విడిచిపెట్టిన మరుక్షణం నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? అప్పుడు పరలోకానికి చేరుకోవడానికి అర్హుడు అవుతావు. సజీవంగానే మనం చనిపోవాలి. బాగా గమనించాలి. కాబట్టి 78:33 కీర్తన కూడా చూడండి. 78:33 కూడా చూడండి ఒకసారి. 78:33 అంటే శరీరంలో ఎన్ని రోగాలు వచ్చినా పర్లేదు కానీ ఆత్మకు మాత్రం ఏ రోగం రాకూడదు? పాప రోగం రాకుండా చూసుకుంటూ ఉండాలి నువ్వు. అప్పుడు నువ్వు బతుకున్నట్టు. ఒకవేళ పాపం అటాక్ అయిందా నువ్వు చచ్చిపోయినట్టు. నువ్వు కనుమోయేటప్పుడు ఎలా చనిపోవాలి? పాపంతో చచ్చిపోవాలా? పరిశుద్ధంగా చనిపోవాలా? పరిశుద్ధంగా చనిపోవాలి. పరిశుద్ధంగా చనిపోతేనేమో దేవుడి ఇంటికి పోతావు. పాపంగా చనిపోతే నరకానికి వెళ్ళిపోతారు. 78:33 చూడండి. కాబట్టి ఆయన 78:33 కాబట్టి ఆయన వారి దినములు 78:33 కాబట్టి ఆయన వారి దినములు ఊపిరి వలె గడిచిపోజేసెను. చూస్తా సంవత్సరం అయిపోయిందండి. చూస్తా 4 సంవత్సరాలు అయిపోయింది. చూసారంటారా? ఇప్పుడు మనం చేసింది ఏమి లేదండి 4 సంవత్సరాల్లో. ఎట్ట గడిచిపోయి అంటే ఊపిరి పీల్చి ఒకసారి వదిలిండి ఎంత టైం పడుతుంది? సెకనే. అంటే చూస్తా అది గతించిపోతున్నాయంట. రోజులు అలా గతించిపోతున్నాయంట. చూసారండి? కాబట్టి ఆయన వారి దినములు ఊపిరి వలె గడిచిపోయేసేను, వారి సంవత్సరములు అకస్మాత్తుగా గడిచిపోయేసేను. సంవత్సరాలు ఎట గడిచిపోతున్నాయంట చూసారండి. అప్పుడే 2024 ఎన్ని నెలలు అయిపోయింది? 7 నెలలు అయిపోయింది. చూస్తే సంవత్సరాలు ఎలా గతించిపోతున్నాయంట అంటే దినములు, ఆయుష్కాల దినములు గతించిపోతున్నాయి అంటున్నాడు. కనుక బాగా గమనించండి ఈ పదాన్ని. ముగించేసుకుందాం. బాగా గమనించాలి. వారి దినములు. ఎవరి దినాలు బాగా పట్టుకోవాలి అక్కడ. కాబట్టి ఆయన వారి దినాలు. ఎవరి దినాలు? ఎంత చెప్పినా వినని వారి దినాలు. అర్థమవుతుందా? ఎంత చెప్పినా కూడా మారనటువంటి దినాలతో గడుపుతున్నటువంటి వారితో మాట్లాడుతున్నాడు. కొంతమంది ఎంత చెప్పినా కూడా మారరండి బాబు. ఇప్పటి వరకు వెళ్ళినటువంటి విషయాలను బట్టి నువ్వు మారిపోవాలి ఆటోమేటిక్గా.
ఎంత చెప్పినా మారినటువంటి వారి దినాలు, ఎంత చెప్పినా కూడా దేవుని వైపు తిరగనటువంటి వారి దినాల గురించి మాట్లాడుతున్నాడు. వారి దినాలంట ఊపిరి వలె గడిచిపోతాయంట. వారి దినాలు సంవత్సరాలు కూడా ఎలా గడిచిపోతాయంట. కొంతమంది పుట్టారు అని తెలుస్తుంది, వాళ్ళు మనం చూడము. కొద్ది రోజులు వాళ్ళు చచ్చిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. ఎప్పుడు పుట్టారు, ఎప్పుడు చచ్చిపోయారు, సంవత్సరాలు గతించిపోయినాయి, ఊపిరిలాగా గతించిపోయినాయి. మరి దేవుడి కోసం ఏమైనా చేసినట్టుందా? ఉందా? ఎప్పుడు పుట్టారో తెలీదు, ఎప్పుడు చనిపోయారో తెలియదు, మధ్యలో ఏం చేశారో తెలియదు. మరి భక్తులను చూస్తే 6 రోజులు చనిపోతే 30 దినములు దుఃఖ దినములు గడిపినట్టుగా భక్తుల రికార్డ్ ఏంటుంది. మోషే గారు చనిపోతే 30 రోజుల రికార్డు ఉంది కదండి. యాకోబు చనిపోతే 70 దినములు ఈజిప్టియన్స్ ఏడ్చినటువంటి దినాలు ఉన్నాయి. ఎడిషనల్ గా యేసేపు గారు ఏడ్చినటువంటి దినాలు 7 రోజులు ఉన్నాయి. నీవు నేను చనిపోతే దినాలు ఏడ్చేటటువంటి వారు ఉన్నారంటారండి. ఒకసారి చెప్పడం, ఆ ఏడ్చేటటువంటి మెన్షన్ ఎందుకు చేసాడు మీకు అర్థం కావాలి. ఎందుకు చేసాడు మీకు అర్థం కావాలి. ఏమండి, కొంతమంది ఎలా బ్రతుకుతారంటే అన్నీ ఉంటే ఏం తినకుండానే, ఏం అనుభవించకుండానే ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు. అకస్మాత్తుగా జరిగిపోతాయి ఇవన్నీ. ఇక తిందామని ప్లాన్లు వేసుకుంటూ ఉంటారు. ఏముండదండి బాబు, అకస్మాత్తుగా జరిగిపోతాయి. ఎందుకంటే దినములు నీడ వలె గతించున్నాయి. మనం ఎక్కువ మాట్లాడితే మనం ఏ వారం అంట? నిన్నటి వారం. ఈరోజు మనం లేమా? లేవు దేవుడి దృష్టిలో లేము. కనుక ఇప్పటి వరకు విన్నదాన్ని బట్టి మనం గమనించాలి. ఒక మరణించినటువంటి వ్యక్తిని గురించి మనం ఆలోచిస్తే మన మరణాలు బయటకు వచ్చేసిన చూడండి, మన మరణ దినములు బయటకు వచ్చినాయి చూడండి. భక్తుల యొక్క దినాల గురించి ఆలోచిస్తే వాళ్ళ యొక్క భక్తి జీవితంలో ఏడ్చినటువంటి వారు మనకి సాక్ష్యంగా కనిపిస్తున్నారు. మన మరణాలు ఎలా ఉంటాయంటే ఇతని గురించి ఏడవకపోతే ఏమనుకుంటారని కూడా ఏడుస్తారు కొంతమంది. ఎందుకంటే ఈ మధ్య వీడియోలు వచ్చేసినాయి కదండి. తర్వాత వీడియో వేసి రికార్డు నీట్గా చూసుకుంటారు. తర్వాత చూసుకోవచ్చు, ముందు వీడియో కవర్ చేయండి. నీ దినాలు కవర్ చేసే ఆయన ఒక ఆయన ఉన్నాడు ముందు. నీ దినాలు, నిన్నటి దినాలు నువ్వు కవర్ చేసుకో ఫస్ట్ కదండి. అందరి దినాల గురించి మాట్లాడుతుంది బైబిల్. కనుక ప్రియమైన దేవుని వారలారా, ఇగో ఎంతకాలము బ్రతికినా కూడా నీ జీవితంలో తృప్తి అయితే ఉండదండి. ముసలుడు అయిపోయినంత వరకు, వృద్ధాప్యం ఉన్నంత వరకు చనిపోయినా కూడా ఏదో ఒకటి సంపాదిద్దామని చూస్తాడు. దేవుడి కోసం బ్రతుకుదాము, మనవరాళ్ళు ముది మనవరాళ్ళు దేవుడి కోసం పెంచుతాము, ఎక్కడి నుంచి అయితే వచ్చారు అక్కడికి పంపిద్దాము. వీడు చనిపోయే లోపు నా గర్భాన పుట్టినటువంటి 3 తరాల పెంపకంలో ఎవరు పాపం చేయకుండా కూడా చనిపోకూడదు, పాపంతో చనిపోకూడదు, పరిశుద్ధంగానే చనిపోవాలి అన్నటువంటి ప్రణాళిక పెద్దవాళ్ళకే లేకపోతే గర్భాన పుట్టినటువంటి చిన్నపిల్లలకి మనకేమొచ్చుదండి. కనుక విన్నటువంటి మనమైనా కూడా మన గర్భాన పుట్టినటువంటి పిల్లలకైనా కూడా మనకు నాంది కావాలి యొక్క వాక్యం ద్వారా. కనుక బాగా గమనించాలి. మనము చనిపోతే మన గురించి ఏడ్చేవారు ఉన్నారా? ప్రశ్న. మనం చనిపోతే మన గురించి ఏడ్చేవాళ్ళు ఉన్నారండి? మనం చనిపోయిన వెంటనే ఫస్ట్ ఏది అడుగుతారో తెలుసా? మందు. ఎక్కడ పెట్టారు సెంటర్? మనిషి చావేంటి, మందేంటి, ఇప్పటి వరకు విన్నదేంటి? ఏమంటే అర్థమవుతుందండి క్రైస్తవులకి? అంటే ముందే చెప్పారు కదండి సైలెంట్ మోడ్లో పెట్టమని. మనం చనిపోతే మన గురించి ఏడ్చేవారు ఉన్నారా? ఉండాలి. ఇక నుంచి పెట్టుకోండి. డబ్బులు ఇచ్చి కాదు, ఏమిచ్చి? ప్రవర్తనతో. ఎక్కడ అమెరికాలో ఉన్న నీ వార్త తెలిసిన తర్వాత అతను దుఃఖించాలి. నీ ప్రవర్తన బట్టి, నీ పరిశుద్ధతను బట్టి, నీ బిహేవియర్ని బట్టి అలా ఏడ్చే వాళ్ళని మనం సంపాదించుకోవాలి. అహరోను సంపాదించాడు, మోషే సంపాదించాడు. క్యారెక్టర్ బట్టి ఏడుపు రావాల్సమా? ప్రవర్తన బట్టి ఏడుపు రావాల్సమా? యాకోబు, ఆ ఈజిప్టు అందరూ ఏడ్చారంట.
నువ్వు నేను చనిపోతే ఏడ్చేవాళ్ళుగా తిట్టుకునేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. దరిద్రం వదిలిందని. నిజమా కాదా? వద్దు ప్రియమైన దేవుని వాళ్ళ. ఇక రెండవదిగా, మనం చనిపోతే వెంటనే మనల్ని రిసీవ్ చేసుకోవటానికి దేవుడు ఎదురు చూడాలి. అక్కడ రిసీవ్ చేసుకోవడానికి ఎవరైనా ఉండాలి కదా. ధనవంతుడు రిసీవ్ చేసుకోవడానికి ఎవరు రాలా? లాజరు రిసీవ్ చేసుకోవడానికి ఎవరు పంపాడు? చనిపోయిన వెంటనే మనల్ని రిసీవ్ చేసుకోవటానికి ఎవరన్నా వస్తారా? మొట్టమొదటిది ఏడ్చే వాళ్ళు సంపాదించాలి. మీ కొరకును మీ పిల్లల కొరకు ఏడవండి అన్నాడు ప్రభులు వారు. ఆ ఏడుపు వేరు. మళ్ళా మరి ఏడుపు అంటే అక్కడ ఏడవద్దు అన్నాడు కదా అని పొద్దున్నే లేవనొస్తుంది ప్రశ్న. అర్థమవుతుందా? మొట్టమొదటిగా మనం చనిపోతే మన గురించి ఏడ్చేవారు ఉన్నారా? రెండు, మనం చనిపోయిన వెంటనే మనల్ని రిసీవ్ చేసుకోవటానికి లాజరుకు పంపినట్టుగా మనల్ని ఒక దూతను పంపటానికి దేవుడు రెడీగా ఉన్నాడా? అలాంటి క్యాపబిలిటీ భూమి మీద మనం సంపాదించామా? సంఘములో మనకుందా? మూడవదిగా, ఈ భూమిని వదిలిన వెంటనే మేము పరలోకానికి అర్హత సంపాదిస్తాము. ఒక అహరోనులా, ఒక మోషేలా, ఒక యాకోబులా, ఒక అబ్రహాములా, ఒక ఇస్సాకులా ఎలిజిబిలిటీ మాకు ఉంది అన్న నమ్మకం మనకుందా? బైబిల్ పట్టుకున్న మనకి, క్రీస్తు రక్తంలో కడగబడ్డ మనకి భక్తులకు ఉంది. వాళ్ళు గ్యారంటీ అండి బాబు. మనకుందా గ్యారంటీ. కనుక ప్రియమైన దేవుని వారలారా, మనలందరినీ రక్షించేది ఒకటి, నీ వాక్యమే నన్ను బ్రతికించును. బ్రతికించే వాక్యంతో జాగ్రత్త, మరీ జాగ్రత్త కదండి. గొప్ప రక్షణను దయచేసి నిర్లక్ష్యం చేయకండి. ఈ వాక్యం వలన ఆత్మానుసారంగా బ్రతికితే ఈ వాక్యమే మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? తండ్రి ఇంటికి తీసుకెళ్తుంది. ఈ వాక్యమే దగ్గరుండి తీసుకెళ్తుంది. కనుక మనం 3 భాగాలుగా మనం ఆలోచన చేసేవి మరణ దినాల గురించి. మొట్టమొదటి భాగంలో మరణించినటువంటి భక్తులు చూసాం. ఆ కాలంలో ఆ కుటుంబీకులు ఏడ్చినటువంటి విధానాన్ని చూసాం. అది మనకెందుకు చెప్పాడు అంటే బుద్ధి కలగటానికే చెప్పాడు. అంటే వాళ్ళలాంటి ప్రవర్తన, వాళ్ళలాంటి బిహేవియర్, వాళ్ళలాంటి విధేయత, వాళ్ళలాంటి ప్రేమ, వాళ్ళలాంటి భక్తి మనలో కూడా ఏమవ్వాలి? జనరేట్ అవ్వాలని చూస్తున్నాడు క్రీస్తు ప్రేమ ద్వారా. రెండవ భాగంలో మనం ఏం గమనించాము? సొలొమోను గారు ఒక ప్రశ్న లేవనెత్తాడు. గతించినటువంటివేమో దినాలేమో క్షేమకరములు, రాబో దినములు చీకటి దినములు. ఈ మధ్య జరుగుతున్నటువంటి ఈ దినాలు నీకు ఎలా ఉన్నాయో తెలియాలి. అసలు నీకు ఇచ్చిన ఆయుష్కాలాన్ని చూస్తే ఆ దినాలన్నీ పొగ వెళ్ళిపోయినట్టుగా కరిగిపోతున్నాయి. నీడ వల్లే వెళ్ళిపోతున్నాయి. సాగు నీడ వల్లే వెళ్ళిపోతున్నాయి. సాగే నీడ వల్లే. గడ్డి పువ్వు లాంటి జీవితము. ఇంకా యోబు గ్రంథంలో ఉంటుంది, త్రాసు మీద దుమ్ము ఉంటుంది కదండి. పువ్వు అని దుమ్ము ఊదితే వెళ్ళిపోయేలాంటి బతుకులంట మనం. నిన్నటి వారు ఇవన్నీ మనకెందుకు చెప్తున్నాడు అంటే ఇల్లు చక్కబెట్టుకో అని రెండో భాగంలో లేవనెత్తాడు. ఇక మూడో భాగంలో ఇల్లు చక్కబెట్టుకోవాలంటే నీలో నాలో ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి? నీవు కన్ను మూసేటప్పటికి నీలో ఏముండకూడదు? పాపం ఉండకూడదు, దుష్టత్వం ఉండకూడదు, మలినం ఉండకూడదు. ఆ మలినాన్ని ఉండకూడదు అంటే నువ్వు మరణించేటప్పటికి నీ యొక్క మరణం ఎలా ఉండాలి? ధనవంతుడిగా చావకూడదు, అధికారిగా చావకూడదు, బలం కలిగిన వాడిగా చావకూడదు, హంగున్నవాడిగా చావకూడదు. ఎలా చనిపోవాలి? భక్తుడిగా, యెహోవా భక్తుడిగా. భక్తుల మరణం యెహోవా దృష్టికి విలువైన మరణం చనిపోవాలంట. బతికిన కొద్ది రోజులైన బతుకు. లోకంలో సామెత ఉంది కదండి, కాకిలాగా కలకాలం బ్రతికే కంటే అంశలాగా 6 నెలలు బతికితే చాలంట. మనం 6 నెలల అసలు ఎప్పుడు ఉంటే బాగుండే ఇక్కడ అనిపించింది. అసలు ఒక్కోసారి చావు రాకుండా ఏం చేద్దామని ఉన్న ఈ కాస్త జీవితానికే కింద మీద అయిపోతున్నాయి కదండి కుటుంబాల పరిస్థితులను బట్టి. కనుక మనము
దుష్టుడు మరణించటం వల్ల నాకు సంతోషం లేదు. నువ్వు కన్ను మూసే లోపు పాపిగా మరణించొద్దు, పరిశుద్ధుడిగా మరణించాలి. దానికోసం నేను చేసే రిస్క్ ఏంటో తెలుసా? దానికోసం నీకు ఇచ్చిన ఒక బంపర్ ఆఫర్ ఏంటో తెలుసా? ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని, ఒకటి కొని నిన్ను నష్టపోయేటటువంటి చేసేటటువంటి పరిస్థితులు కాదు. షాపులో లాగా ఏమి కొనకుండానే క్రీస్తు రక్తం మనకి ఫ్రీగా అలాట్ చేయబడింది. ఆ రక్తపు మడుగులోనికి నువ్వు వచ్చి కడుక్కోవాలి పాపాలు. కడుక్కున్న తర్వాత మనం ఏం చేయాలి? టికెట్ కొనుక్కున్నట 1 month ముందే బిఫోర్ నువ్వు టికెట్ కొనుక్కుని టికెట్ చూసుకుని ఎలా ఆనందంగా ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తామో, నీ భక్తి జీవితాన్ని కూడా ఇదిగో నీకు ఇచ్చినటువంటి ఈ యొక్క బాప్తీస కార్యక్రమంతో పరలోకానికి అర్హత అనే టికెట్ ఒకటి సంపాదించావు. ఇంకేమాత్రం పాపం చేయకుండా నువ్వు చాలా జాగ్రత్తగా ఒక జకర్యా లాగా నీ సేవా జనములు, ఒక అబ్రహాము లాగా నీ సేవా జనములు, ఒక ఇస్సాకు లాగా నీ సేవా దినములు, ఒక యాకోబు లాగా సేవా దినములు, ఒక అహరోనులా, ఒక మోషేలా, ఒక యాకోబులా, బైబిల్లో ఉన్నటువంటి భక్తులందరిలా వీళ్ళందరికీ మించి 33.5 సంవత్సరాలు బ్రతికినటువంటి యేసు ప్రభులా నా సేవా దినములు ముగించుకొని కన్ను మూస్తే అప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం? తండ్రి ఇంటికి వెళ్తాం. మరణ దినములు దగ్గరలో ఉన్నాయన్నాడా? అయిపోని అన్నాడా? సమాప్తమాయనని ఇర్మియా గ్రంథంలో చెప్పాడు. దేవుని దృష్టిలో అయితే మాత్రం మరణ దినాలు అయిపోయినాయి. ప్రవక్త లేవనెత్తాడు. మన యొక్క మనుషుల లెక్కల్లో మాత్రం ఇంకా టైం ఉందిలే, దేవుడు నమ్ముకోండి అంటే ఇంకేం వయసిపోయింది మా పిల్లడికి, అప్పుడే దేవుడు అంటాం. ఎంజాయ్ చేయండి కొద్ది రోజులు, కుర్రాడు కదా. అందుకే కుర్రోళ్ళు బ్యానర్లు ఎత్తుతున్నారు. వృద్ధులేమో ఇంకా వాళ్ళకి చక్కగా వెన్నుపొట్టుగా కనపడటానికి వృద్ధుల ముందే పిల్లలు బ్యానర్లు ఎక్కుతున్నారు. నిజం కాదా అండి ఇది? బాల్య దినములో సృష్టికర్తన స్మరణ తెచ్చుకొని నా ఇంటి దగ్గరికి రావాలంటే యవ్వన కాలంలో నువ్వు కాడి మోస్తావు, మోస్తే నీకే మేలు. మరణ దినములు ముగింపబడ్డాయి. జాగ్రత్త. ఇల్లు చక్కబెట్టుకో. నా ఇల్లు నేను చక్కబెట్టుకుంటాను, నీ ఇల్లు నువ్వు చక్కబెట్టుకో. భార్యగా నీ ఇల్లు నువ్వు చక్కబెట్టుకో, భర్తగా నీ ఇల్లు నువ్వు చక్కబెట్టుకో, పిల్లలుగా మీ ఇల్లు మీరు చక్కబెట్టుకోండి. సంఘంలో చేర్చబడ్డటువంటి మనము మనందరి ఇల్లు వాక్యంతో ఎప్పటికప్పుడు చక్కబెట్టుకుని మనకిచ్చినటువంటి ఆయుష్కాలంలో మనం కూడా భక్తుల జీవితాలు ఎలా ముగింపబడ్డాయో ఇదిగో మనం కూడా అలా ముగించుకుని మనం చనిపోతే నిజంగా లోటు కొట్టినట్టుగా కనపడాలండి. అలాంటి గొప్ప మరణము, విలువైనటువంటి మరణము, దేవుని దృష్టిలో పడేటటువంటి మరణము మనందరం కూడా పొంది పరలోకానికి చేరుకోవటం కోసమే. నిజంగా ఈరోజు ఒక మరణించినటువంటి వ్యక్తిని ఆలోచిస్తూ మన మరణాన్ని గుర్తు చేసిన విధానాన్ని చూస్తే రేపు మరణించిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తామన్నది మీకు ఇప్పటికీ అర్థమైపోయి ఉండాలి. కనుక సరిదిద్దుకోండి. ప్రవర్తన దిద్దుకొనుటను బట్టియే కదా నాకు సంతోషము. తండ్రి సంతోషంలో అందరం పాలిభాగస్తులు అవుదాం, పరలోకానికి చేరుకుందాం. పరలోకానికి చేర్చేది మాత్రం నా చేతుల్లో ఉన్నటువంటి బైబిలే. ఈ బైబిల్ని చేతితో కాకుండా, చేతి దగ్గరే ఆపేయకుండా, హృదయం దాకా తాకించి హృదయానికి మాలిన్యం పట్టకుండా సరిదిద్దుకోండి, సరి చేసుకోండి. దేవచిత్తమైతే మరో సంవత్సరంలో అందరూ బ్రతికుంటే కలుద్దాం, లేకపోతే ఆ బతికున్నటువంటి వాళ్ళు ఈ సదస్సుని కంటిన్యూ చేయాలి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగినటువంటి మా యొక్క కన్న తండ్రి, మీ పాద